తప్పించి నీకేం మిగలదు, అది పెంచితే నీకు మంచి ఇల్లు కొనిస్తాలే అన్నారు అనమాట. సరే ఈ లోపు మనం మానేసి జెమినీకి వెళ్ళిపోయాం, అది వేరు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ట్యాక్స్ అనేది. జీతం పెరిగింది. ఇప్పుడు నేను ఆ తర్వాత జెమినీకి వెళ్ళా, ఇట్లాగే శాలరీ గురించి నేను లెక్కేసుకున్నాను. జెమినీ వాళ్ళు 1,00,000 ఇస్తానన్నారు కదా, వెళ్తే TV9లో 60,000కి గాను నాకు 51,000 ఏమో చేతికి వచ్చేది. అదే జెమినీకి పోతే ₹1,00,000 జీతం, ₹1,01 పెట్టారు అనమాట స్టార్టింగ్. ఫస్ట్ నెల జీతం తీసుకుంటే 69,000 వచ్చింది అనమాట. ఏంటి అంటే PF ప్లస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు దాన్ని. ఏంటిది, ఎక్కడ 1,00,000, ఎక్కడ 69,000. అలాంటిది అది అలా కట్టి 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 ఇంట్లోనేమో అప్పులు పాలవుతుంటాం, అక్కడేమో పన్నులు కడుతుంటాం. ఇప్పుడు కూడా చూడండి, నెలకి ఎంత కడతాం మనం, మన ఖర్చులు ఎంత ఉంటున్నాయి, మనం కడుతున్నది ఎంత ఉంటుంది. ఇది చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది మనలాంటి వాళ్ళకి. అందులో కొంత రిలాక్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళతో గతంతో పోల్చుకుని కొద్దిగా బెటర్ కాదు అయినా అనుకుంటాం.